అందరికీ నమస్కారం. క్యాన్సర్ లక్షణాలు ఏంటి? క్యాన్సర్కు చికిత్స ఉందా? ఉంటే ఎన్ని రకాల చికిత్సలు ఉన్నాయి? ఇక ఒక్కసారి క్యాన్సర్ వ్యాధి సోకిన తర్వాత దానికి రాజైనా బంటైనా ఒక్కటే. ఇద్దరికి చికిత్సా విధానాలలో ఒకటే విధంగా ఉంటాయి. క్యాన్సర్ చికిత్సకు అల్లోపతిలో కొన్ని పద్ధతులు ఉంటే ఆయుర్వేద వైద్యంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇలా క్యాన్సర్ వ్యాధి వచ్చిన దగ్గర నుంచి వైద్య విధానాల్లో క్యాన్సర్ వ్యాధికి ఉన్న చికిత్సా విధానం వరకు అన్ని విషయాలను ఈ వీడియో ద్వారా నేను వివరించడం జరుగుతుంది. క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించడానికి ఏమేమి పరీక్షలు చేయాలి, ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయాలంటే ముందు అది ఏ దశలో ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం లక్షణాల ఆధారంగా వైద్యులు కొన్ని పరీక్షలు సూచిస్తూ ఉంటారు. అత్యధిక క్యాన్సర్లలో సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇట్లాంటి వాటి ద్వారా క్యాన్సర్ కణాలను గుర్తిస్తూ ఉంటుంటాం. అన్నవాహిక క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్లకు ఎండోస్కోపీ చేసి, కొలన్ క్యాన్సర్లను కొలనోస్కోపీ చేసి ప్రాథమిక పరీక్షలు చేస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి బయాప్సీ చేసి ఆ గడ్డలను క్యాన్సర్కు సంబంధించినవా కాదా అన్నది నిర్ధారించుకొని అప్పుడు క్యాన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఒక్కసారి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అది ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం పెట్ సిటీ అంటే పాజిటివ్ ఎమిషన్ టోమోగ్రఫీ చేసి తెలుసుకోవడం జరుగుతుంది. వ్యాధి ఏ దశలో ఉందో గుర్తిస్తే చికిత్స చేయడం అనేది సాధ్యమవుతుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అసలు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఏంటి, వాటిని గుర్తించడం ఎలా? ఒక్కో రకమైన క్యాన్సర్లలో లక్షణాలు ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని సాధారణ లక్షణాల ఆధారంగా క్యాన్సర్ లక్షణాలను గుర్తించవచ్చు. కొన్ని క్యాన్సర్లలో ఇవి మొదట శరీరంపై నల్ల మచ్చల్లా ఏర్పడతాయి. కొంతమందికి శరీరంపై ఉన్నటువంటి పులిపుర్ల చుట్టూ నల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఆగకుండా 20-30 రోజుల పాటు దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, సడన్గా గొంతు బొంగురుపోయినా, దగ్గుతున్నప్పుడు కఫం పడుతున్నా, కఫంలో రక్తం పడుతున్నా, కఫం తుప్పు రంగులో ఉన్న ఇవి క్యాన్సర్లను సూచించే సూచకాలే. ఇవే కాకుండా జీర్ణ వ్యవస్థలో మార్పులు వచ్చినా, భోజనం చేసిన చాలా సేపటి వరకు అసౌకర్యంగా ఉన్న, అజీర్తిగా అనిపించిన దీన్ని ప్రేగుకు సంబంధించినటువంటి క్యాన్సర్లుగా మనం అనుమానించాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు తిన్నది మింగడానికి ఇబ్బంది కలగడం, అకారణంగా బరువు తగ్గడం, మలమూత్రపు అలవాట్లలో మార్పులు రావడం, జననేంద్రియాల నుంచి రక్తస్రావం అవుతుండడం లేదా తెల్లటి ద్రవం ఉత్పత్తి కావడం, ఒక్కోసారి ఆడవాళ్ళకి ప్రొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. బొడ్డుకి కింది భాగంలో నొప్పి ఎక్కువైతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వీటితో పాటే త్రెనుపులు రావడం, నడుము నొప్పి, తీవ్ర అలసట, జ్వరం వచ్చి నెల రోజులలో తగ్గకపోయినట్లయితే, వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించండి. ఇటువంటి లక్షణాలు ఏవి కనిపించినా అవి కూడా క్యాన్సర్లకు సంబంధించిందేమో అని అనుమానించాల్సిన అవసరం ఉంది. అలాగని ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలని చెప్పలేం, కానీ ఈ లక్షణాలు ఇన్ఫెక్షన్ల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్లు సంప్రదించి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమైన పద్ధతి. డాక్టర్ అవసరమైన పరీక్షలు చేసిన తర్వాత ఇది క్యాన్సర్ అని నిర్ధారిస్తే తప్ప మనం అపోహలకు పోవడం కానీ, అనవసర ఆలోచనలు చేయడం కానీ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాను. సానుకూల దృక్పథంతో ఉండండి. ఒకవేళ అది క్యాన్సర్ నిర్ధారణ అయినా ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. క్యాన్సర్ వ్యాధికి ఉన్న చికిత్సా విధానాలు ఎన్నో ఈ రోజున మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరు ఆందోళన, అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను ఈ సందర్భంగా.